వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ చెక్ డ్యామ్ ను పరిశీలించిన హరీష్ రావు పరివాహక ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్న మంత్రి కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రి సందర్శించిన కిషన్ రెడ్డి బ్లాక్ ఫంగస్ బాధితులకు వైద్య సేవలపై ఆరా మీర్పేట్ చెక్ పోస్ట్ పరిశీలించిన సిపి నిబంధన ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామని వెల్లడి పెద్దపల్లి డీసీపీ రవీంద్ర ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిబంధనలు అతిక్రమిస్తే వారిని ఐసోలేషన్ పంపిన పోలీసులు మామిడికాయల చాటున మాదక ద్రవ్యాలు విశాఖలో 1920 కిలోల గంజాయి స్వాధీనం ఇక డీటెయిల్స్లోకి వస్తే సిద్దిపేట జిల్లా దర్లపల్లి గ్రామ పరిధిలోని ఆసల్ల యాదయ్య క్షేత్రం వద్ద కొనసాగుతున్న చెక్ డ్యాము పనులను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఇరిగేషన్ ఎస్ఈ బసవరాజు, ఈఈ గోపాలకృష్ణ, డిఈ చంద్రశేఖర్, ఏఈ ఖాజా ఆయన వెంట ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. సిద్దిపేట వాగుపై ఇప్పటికే 27 చెక్ డ్యాంలు ఉండగా దర్గా కొత్త చెక్ డ్యాంను కలుపుకొని మొత్తం 28 అయ్యాయన్నారు. అదేవిధంగా నంగునూరు మండలంలోని తుమ్మెద వాగుపై ఇప్పటికే 7 చెక్ డ్యాంలు ఉండగా ఖాతా గ్రామంలో కొత్తగా 2 పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో నది పరివాహక ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని మంత్రి వెల్లడించారు. మొత్తం పాలన చేపిస్తానే మొత్తం అయిపోయింది. నిన్నటి వరకు 20 లక్షలు వచ్చినాయి సార్. మొత్తం ట్రాక్టర్లు పెట్టారు. మా ట్రాక్టర్లు పెట్టారు. 5 ట్రాక్టర్లు ఇస్తుందా? ట్రాక్టర్ కిరాయి ఎప్పుడు వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు అప్పుడు లారీ ఆఫీస్ వెళ్ళేవి తీసుకుంటారు. ఇస్తుందా అమ్మాలి పైసలు? వెంటనే వేరే పెద్ద సమస్య మొత్తం పాలమూరులో ఉంటుంది సార్. చేతికన్నా మొత్తం అయిపోయింది. ఇంకెన్ని రోజులు వస్తాయి? ఇంకొక 5 రోజులు వాళ్ళ పాలమూరులో రైతులంతా దగ్గర. కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్లాక్ ఫంగస్ గతంలో ఏడాదిగా ఒక కేసు ఈఎన్టీకి వచ్చేదన్నారు. అయితే కరోనా కారణంగా ఈ కేసులు భారీగా నమోదవుతున్నాయన్నారు. 11 ఫార్మా కంపెనీలు అంపోటరీస్ ఇంజెక్షన్లు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. ఈ నెల 31వ తేదీలోపు 3 లక్షల ఇంజెక్షన్లు ఉత్పత్తి అవుతాయని తెలిపారు. విదేశాల నుంచి జూన్ మొదటి వారంలో 2 లక్షల ఇంజెక్షన్లు వస్తాయని చెప్పారు. డిసెంబర్లోగా దేశంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అవుతుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. జూన్ మొదటి వారంలో మరొక 3 లక్షలు ఇంజెక్షన్స్ ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ లోపల మన దేశంలో ఉన్నటువంటి 11 కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ పెంచే విధంగా ఆర్థిక సహాయం చేసి రా మెటీరియల్ అందించి ఆ 11 కంపెనీలలో కూడా ఈ ఆంప్టెరిసిన్ అనేటువంటి ఇంజెక్షన్ ఉత్పత్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని కొంత అనవసరంగా దుర్వినియోగం కాకుండా మరి బ్లాకులు అమ్మే పరిస్థితి రాకుండా దాన్ని సరసమైన ధరలు అందరికీ అందే విధంగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకుంది. అన్ని రాష్ట్రాలు కూడా ఆ రకంగానే చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆంప్టెరిసిన్ కూడా అవసరమైనటువంటి వాళ్ళకు అందుబాటులో విధంగా ఇప్పటికే మన రాష్ట్రానికి సుమారు 5,600 పైచిలకు మరి మెడిసిన్స్ వచ్చాయి. అది చాలామందికి పేషెంట్స్ ఉపయోగపడతాయి. నిన్నగాక మొన్నటి రోజే 1,890 వైల్స్ మెడిసిన్స్ ఆంప్టెరిసిన్ సంబంధించినటువంటి ఇంజెక్షన్స్ తెలంగాణకి ఇచ్చాం. నేను ప్రజలను కానీ ప్రసార సాధనాలను కూడా కోరుతా ఉన్నాను. ప్రజలను భయపెట్టించేటువంటి వార్తలు కాకుండా ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి వార్తలు, ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించేటువంటి వార్తలు, డాక్టర్లకు చేస్తున్నటువంటి సేవలను గౌరవించే విధంగా ఈరోజు వార్తలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది. కష్టకాలంలో అందరూ కలిసిమెలిసి భారతీయులంతా కూడా ఈరోజు కరోనా మీద పోరాటం చేయాలి. ఆ దిశలో రాజకీయాలకు అతీతంగా మరి ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కరోనా మీద పోరాటం చేసే విధంగా ఈరోజు ముందుండాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ 2 ప్రభుత్వాలు కూడా ఆయా ఆసుపత్రుల మీద మరి కఠినంగా మరి ఈరోజు అజమాయిషి పెట్టి ఎక్కువ పేషెంట్స్ నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ప్రజలకు అందుబాటులో ఉండాలో ఈరోజు మరి కొంతమంది వ్యాపారస్తులు కృత్రిమంగా కొరత సృష్టించి ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినంగా ఉండాలి. ఎక్కడెక్కడ అక్రమంగా నిల్వ చేస్తూ ఉన్నారో, ఎవరు అనవసరంగా ధరలు పెంచుతూ ఉన్నారో, అది ఆయిల్ కావచ్చు, పప్పులు కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువులు కావచ్చు, వాటి మీద మరి మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పరిశీలించారు. పాస్ల అనుమతులు లేకుండా బయట తిరగడం చాలా వరకు తగ్గిపోయిందన్నారు. లాక్డౌన్ నిబంధనలు ప్రజలంతా పాటిస్తున్నారన్నారు. సడలింపు సమయంలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నిబంధన ఉల్లంఘిస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ చెక్ పోస్ట్ వద్ద వ్యాపార కార్యకలాపాలను నిర్వహించాలి. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ చెక్ పోస్ట్ వద్ద తనిఖీ నిర్వహిస్తున్న పోలీసు ఆదరించగలరని ఆదరించగలరని పరిధిలో నిర్వహించే ప్రజలందరూ మీర్పేట్ పోలీసు వారిని కరోనా ఎక్కువగా ఉన్న బయటకు వెళ్ళినప్పుడు తప్పక మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించగలరు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపై తిరిగే వాహనాన్ని పోలీస్ వారి మన తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేసిన లాక్డౌన్ ఉంది. సో ఈ లాక్డౌన్ సందర్భంగా 47 చెక్ పోస్ట్లో మార్నింగ్ 10 గంటల నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock దాకా చాలా స్ట్రిక్ట్లీ మా వాళ్ళు చెకింగ్ చేస్తున్నారు. సుపీరియర్ ఆఫీసర్ కూడా అన్ని పర్యవేక్షణ జరుగుతున్నాయి. మా డీజీ గారు కూడా చాలా చెక్ పోస్ట్లో విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని మార్పు మనం చేయడం జరిగినాయి. ఇక్కడ చెక్ పోస్ట్లో ఈ అంబులెన్స్ వాళ్ళకి గ్రీన్ ఛానల్ కోసం సెపరేట్ మనం తోవ పెట్టాము. డాక్టర్స్ కావచ్చు, అంబులెన్స్ కావచ్చు, తర్వాత ఫైర్, పోలీస్ వెహికల్స్ సెపరేట్ లైన్లో మనం పంపిస్తున్నారు. ఈ వితౌట్ పాస్, వితౌట్ పర్మిషన్ తిరిగిన వాళ్ళ సంఖ్య ఇప్పుడు చాలా తగ్గినాయి. చాలామందికి ఇప్పుడు అర్థం చేసుకున్నారు. వాళ్ళు లాక్డౌన్ రూల్స్ ఏమున్నాయి, ఆ నియమాలు వాళ్ళు పాటిస్తున్నారు. సో కేసెస్ కూడా ఇప్పుడు తగ్గిస్తున్నాయి.
తగ్గుతున్నాయి. తర్వాత మనది ఈవెన్ పాజిటివ్ కేసెస్ కూడా ఇప్పుడు తగ్గుతున్నాయి. సో ఇదే కంటిన్యూ చేస్తే పక్క ఈ కరోనా వేవ్ మన సెకండ్ వేవ్ అది పక్క వీ కెన్ ప్రివెంట్ అన్నమాట. సో ప్రతి ఒక్కరి ఈ నియమాన్ని పాటించి స్టే హోమ్, స్టే సేఫ్. తర్వాత ఈ పొద్దున 6 to 10 పీరియడ్లో ఎక్కువ ఒకటే చోట్ల రద్దీ కాకుండా భౌతిక దూరాలు పక్కా పాటించాలా అక్కడ. తర్వాత చేతులు పక్కా మీరు కడగాల. ఈ లాక్డౌన్ అది 10 o'clock. రామగుండం పారిశ్రామిక వాడ పరిధిలోని ఎన్టీపీసీ గోదావరి కని హైటింగ్ క్లైన్ కాలనీలో పెద్దపల్లి డీసీపీ రవీంద్ర ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఇష్టానుసారంగా బయట తిరుగుతే కేసులు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న యువకులను పోలీసులు ఐసోలేషన్కు పంపించారు. ఆయన వెంట ఐపీఎస్ అధికారి నిఖితా పంత్, గోదావరి కని ఏసీపీ ఉపేందర్, సీఏ లక్ష్మీనారాయణ, ఎస్ఐ పాల్గొన్నారు. సార్ మీ పేరు మీద తీసుకురామంటే తీసుకొస్తాం సార్. ఇక్కడలేదు సార్ ఆఫీస్ మూలం మీద. ప్లీజ్ సార్ ఒక్క నిమిషం సార్. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ మామిడిపల్ల చాటున మాదక ద్రవ్యాలను తరలిస్తున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 1920 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని విశాఖ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మామిడిపల్ల లోడు మాటున నర్సీపట్నం మీదుగా తాళ్లపల్లె దిశగా తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితులను రాజేష్, రఘుగా గుర్తించారు. గంజాయి విలువ 57 లక్షలు ఉంటుందని సిఐ స్వామినాయుడు తెలిపారు. తిరుమల శ్రీవారి సేవలో మంత్రి గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికి దర్శనం చేయించారు.
ఇంకా రానినా ముందు రానినా ముందు పేద పాస్టర్లకు స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని 52 మంది పేద పాస్టర్లకు ఖమ్మం కేంద్రంగా పనిచేసే గాస్పెల్ ఫర్ ట్రైబల్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధి పుల్లారాం మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా నిరుపేద పాస్టర్లు ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలో మానవతా దృక్పథంతో గాస్పెల్ సొసైటీ వ్యవస్థాపకులు బిషప్ జాకబ్ సాయం చేశారన్నారు. గాస్పెల్ ఫర్ సోషల్ సర్వీస్ సొసైటీ ఖమ్మం వారికి GT3+ వ్యవస్థాపకులు బిషప్ జాకబ్ నాన్నగారు కరోనా కష్టకాలంలో పేద పాస్టర్లకు జూలూరుపాడు మండల పరిధిలో ఉన్న పేద పాస్టర్లందరికీ కూడా ఈ లాక్డౌన్ సమయంలో చర్చిలు ఓపెన్ కాక ఎంతోమంది కరోనాతో సఫర్ అవుతూ ఇబ్బంది పడుతున్న పాస్టర్ల యొక్క బాధలను ఆలకించి మానవతా దృక్పథంతో ఈ ఏరియాలో ఉన్న సుమారుగా 52 మంది పాస్టర్లకు ఈరోజు నిత్యావసర సరుకులను 25 కేజీల రైసు అదేవిధంగా నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా ఈ సమయంలో భారతదేశంలో విపరీతంగా స్ప్రెడ్ అవుతున్న సమయంలో ఎంతోమంది నిరుపేదలు, అనాథలు, అదేవిధంగా పాస్టర్స్, స్థానిక ఉన్న పేదలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మా సంస్థ ద్వారా మాకు చేతనైన సహాయంగా ఈరోజు ఈ జూలూరుపాడు మండలంలో ఉన్న ఈ పాస్టర్లందరూ కూడా ఇక్కడ పిలిపించి వారికి మా సంస్థ తరఫున GT3+ సంస్థ తరఫున ఆ సంస్థ వ్యవస్థాపకులు బిషప్ జాకబ్ గారి తరఫున ఇవన్నీ పంపిణీ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మహబూబ్ నగర్ జిల్లా చౌదరిపల్లి గ్రామ శిబిరాల్లో గల గుట్టలో 3 మృతదేహాలను గ్రామస్తులు గుర్తించారు. వీరిని దేవరకద్ర గ్రామానికి చెందిన బాలకృష్ణమ్మ కుమార్తె సంతోష కొడుకు రాజుగా గుర్తించారు. గ్రామంలోని రైతులు ఆటో వెళ్తూ ఉండగా మృతదేహాలు కనిపించాయి. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసు అక్కడికి చేరుకున్నారు. కేసు విచారణలో ఉంది. ఒక పెద్ద లాక్కుంది, చేసి ఒక పొట్టి లాక్కుంది. దుప్పటి కొట్టి తీసుకొస్తాను. మీదకి వచ్చి దూరం పట్టుకొచ్చేసినట్లు లేదు. అది సమయంలో డోకూరు మన్నెమ్మ అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది నాకు. వాళ్ళ అమ్మ, తమ్ముడు, చెల్లెలు ముగ్గురు సోమనాడు మిస్ అయిపోయారు అని చెప్పేసి అక్కడక్కడ వెతికినాము. మన్నెకొండ జాతర కాడ పోయి నిద్ర చేస్తామని చెప్పి పోయినారు. సోమనాడు ఉదయం 9 గంటలకు మన్నెకొండ జాతర కాడ నిద్ర చేస్తామని చెప్పిపోయినారు. మళ్ళీ తిరిగి రాలేదు. చుట్టుపక్కల అంతా వెతికినాము కూడా ఆచూకు దొరకలేదని చెప్పిండ్రు. చేస్తే ఈరోజు సాయంత్రము 5 గంటలకు చౌదరిపల్లి గ్రామస్తుల నుంచి సమాచారం అందింది. ఆ మబ్బు గుట్టలన్నీ ఉంటాయి, ఆ గుట్టల దగ్గర 3 శవాలు ఉన్నాయని చెప్తే మేము అక్కడ వెళ్ళి వెతికినాము. చూస్తే మా అమ్మ, తమ్ముడు, చెల్లెలుగా గుర్తించి వాళ్ళు అనవసరంగా చనిపోయినని చెప్పేసి ఇప్పుడు మాకు కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళ ఆర్థిక స్థోమత బాగలేదని చెప్పేసి చనిపోయి ఉండవచ్చు, ఏదో పురుగు మందు తాగి చనిపోయి ఉండవచ్చు అని చెప్పి ప్రస్తుతానికైతే వాళ్ళు అట్లా చెప్తున్నారు. మార్నింగ్ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత అసలైన కారణాలు ఏంటన్నది తెలియజేయడం జరుగుతుంది. ఎస్ఐ దేవరకద్ర భగవద్గీత.
రైతు బజార్ల లక్ష్యం దెబ్బతింటోంది. దళారుల రాజ్యం అవుతోంది. ఈ పరిస్థితి వికారాబాద్ జిల్లా తాండూరులో కనిపిస్తోంది. ఇక్కడి రైతు బజార్లకు కొద్ది రోజులుగా అనేక మంది రైతులు వచ్చి తమ ఉత్పత్తులను విక్రయించుకుంటున్నారు. అయితే హైమద్ అనే వ్యక్తిని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. వివిధ గ్రామాల నుంచి వచ్చే రైతులు ఆటంకాలు కలిగిస్తున్నాడు. రైతు బజారుపై అపోహలు కల్పిస్తూ రైతులు రాకుండా చేసేందుకు యత్నిస్తున్నాడు. మహిళలను రెచ్చగొట్టి అపసవ్య పదజాలంతో వాట్సాప్ గ్రూపులలో పోస్టులు పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో హైమద్పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దాంతోపాటు పూసడానికి దాదాపుగా 3 ఎకరాల స్థలం కూడా ఉంది. కానీ కొందరు వ్యక్తులు కావాలని మాకు ఆ స్థలం లేదు, మేము అమ్ముకోలేకపోతున్నామని మరి వచ్చే రైతులకు రెచ్చగొట్టి రానికుండా అడ్డుకుంటారు. మరి అదేవిధంగా మరి వాళ్ళకు ఈ రైతులకు నీళ్ళ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. నీళ్ళ సౌకర్యంతో పాటు మరి 2 అంకల పార్కింగ్ ఉంది. ఏదైతే అక్కడి నుంచి రావాలి, మరి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. 2 అంకలు కూడా పార్కింగ్ ఏర్పడడం జరిగింది. కానీ మరి గత 6 రోజుల నుంచి తాండూరు పట్టణంలో కూడా ఎలాంటి లైసెన్స్ లేని వ్యక్తి అహ్మద్ గారు మీరు రైతులకు రెచ్చగొడుతారు, రైతులకు రాకుండా మీరు మీ యొక్క బృందము ఈ రకంగా చేస్తారు. అది మంచి పది కాదు. నీవు ఒక అహ్మద్ మరి నిన్న కానీ ఈరోజు కూడా స్థానిక మా ఎమ్మెల్యే గారికి రైతులకు పెట్టి నువ్వు వీడియో పెట్టి తినిపిస్తున్నావు. అది మంచి పద్ధతి కాదు. ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఇదే రకంగా పోతే మీరు ఎమ్మెల్యే గారికి రాత్రి కూడా నీ వీడియో చూసినాము. మరి ఆ లేడీస్కు ముందలు పెట్టుకొని నీవు నాటకం చేస్తున్నావు. మరి ఈ నాటకం నా దగ్గర నడవదే, నీ దగ్గర లైసెన్స్ లేదు, నీవు ఒక బ్రోకర్ కాబట్టి నీ మీద ఈరోజు తాండూరు పిఎస్లో కూడా నేను కంప్లైంట్ చేస్తున్నా. ఎందుకంటే నేను గత 3-4 రోజులు నీకు ఓపికతో చూస్తున్నా. మరి ఓపిక ఇప్పటికే నశిపోయింది. మరి నీవు ఏమైనా చేయాలనుకుంటే నేరుగా రా, ఫేస్ టు ఫేస్ రా. కానీ నీవు ఒక ఆడోళ్ళకు ముందులు పెట్టుకొని నువ్వు నాటకం ఆడకుండా ఎమ్మెల్యే పైన లేనిపోని మెసేజ్ పెడుతున్నావు, ఎమ్మెల్యే పైన లేనిపోని వాట్సాప్లో పెడుతున్నావు. ఖబర్దార్ అహ్మద్, నీవు ఒక బ్రోకర్ కాబట్టి మాకు అర్థమైంది. ఇంకొకసారి ఎమ్మెల్యే గురించి నువ్వు ఎలాంటి వాట్సాప్ పెడితే మాత్రము నీ పైన తగిన చర్యకు నేను సిద్ధమున్నా. కాబట్టి నీవు మున్సిపల్ ముందల రోడ్ పైన షాప్ పెట్టుకున్నావు, అదేవిధంగా బస్వన్న కట్టగల రోడ్ పైన షాప్ పెట్టుకున్నావు. నీదేం జాగిరి కాదు, నువ్వు ఒక బ్రోకరు. మరి మా ఎమ్మెల్యేకు నువ్వు కావాలని ఒక ఆడోళ్ళకు ముందర పెట్టుకొని తెప్పిస్తున్నావు. ఖబర్దార్ అమ్మాయితో ఈ పని చేయకు. ఇంకోటి, ఇది మేము చేసేది ప్రభుత్వ అభివృద్ధి పని. ఈ ప్రభుత్వ అభివృద్ధి పని నువ్వు అడ్డుకుంటున్నావు. నీవుతో పాటు నీ సిబ్బంది మొత్తం అడ్డుకుంటారు. కాబట్టి నీ మీద ఈరోజు పిఎస్లో కాంపిటీ ఇచ్చి మరి నీ పైన తగిన చర్య తీసుకొని నీకు ఇదే రకంగా నువ్వు చేసినవనుకో, నీకు ఈ తాండూరు మార్కెట్లో కూడా నీకు ఎలాంటి లైసెన్స్ కాదు, నీకు బ్లాక్ లిస్ట్లో పెట్టి మీకు ఏ రకంగా అయితే నీ పైన చర్య తీసుకోవాలనుకో ఆ రకంగా మేము చర్య తీసుకుంటాము. ఖబర్దార్, నువ్వు ఇంకొకసారి మా ఎమ్మెల్యే పైన మెసేజ్ కానీ వీడియో పెట్టిస్తే మాత్రము బాగలేదని హెచ్చరిస్తున్నాను. జై హింద్. మేడ్చల్ జిల్లాలోని కడ్లకోయ జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్పోస్టు సిపి సర్జనరీ డీజీపీ మహేంద్ర సమీక్షించారు. వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలన్నారు. లాక్డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
మనకి ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్లో చక్కగా జరిగే విధంగా, ప్రజలకి వార్తలు అందించే విధంగా, ప్రజల్ని మోటివేట్ చేసే విధంగా, దీంట్లో భాగస్వాములు అయ్యే విధంగా మీడియా ఎంతో కృషి చేస్తుంది. పోలీస్ వ్యవస్థతో పాటుగా మీడియా వారు కూడా ఈ ఎఫర్ట్లో భాగస్వాములు. పోలీస్ అధికారులందరూ కూడా ఆల్ ఓవర్ ది స్టేట్ ఇవి గమనించాల్సింది. మీడియా పర్సన్స్కి వాళ్ళందరికీ కూడా ఇది కవర్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి పాస్ అవసరం లేకుండా కేవలము వాళ్ళ అక్రెడిటేషన్ కార్డ్స్, వాళ్ళకి సంబంధించిన ఆఫీసుకి సంబంధించిన ఐడెంటిటీ కార్డ్స్, మీడియాకు సంబంధించిన కార్డ్స్ తీసుకొని వచ్చినట్లయితే దాన్ని పర్మిట్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా డెఫినెట్గా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. సార్ ఇంకొక చిన్న సబ్మిషన్ సార్, నిన్న మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ నిర్మాణ కూల్చివేతలు లాక్డౌన్ సమయంలో కొనసాగినాయి. దానికి పోలీస్ అధికారులు కొంతమంది దురుసుగా ప్రవర్తించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. సో ఈ విధంగా మనం లాక్డౌన్ని అన్ని రకాలుగా కూడా కఠినంగా అమలు చేస్తూ ప్రజల భాగస్వామ్యంతో మనం ముందుకు వెళ్తాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చెక్ డ్యాంను పరిశీలించిన మంత్రి హరీష్ రావు. పరివాహక ప్రాంతం సస్యశ్యామలమవుతుందని మంత్రి. కోటిలోని ఈఎన్టీ ఆసుపత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి. బ్లాక్ ఫంగస్ బాధితులకు వైద్య సేవలపై ఆరా. మీర్పేట్ చెక్ పోస్ట్ ను పరిశీలించిన సిపి. నిబంధన ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని వెల్లడి. పెద్దపల్లి డీసీపీ రవీంద్ర ఆధ్వర్యంలో పెట్రోలింగ్. నిబంధనలు అతిక్రమించిన వారిని ఐసోలేషన్ పంపిన పోలీసులు. మామిడికాయల చాటున మాదక ద్రవ్యం. విశాఖలో 1920 కిలోల గంజాయి స్వాధీనం. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్ లగ్న సమాజయుగం.